మాట్లాడే అమ్మాయిలతో మీరు మాట్లాడచ్చు. మీరు చిన్నోళ్ళు ఆలోచించకుండా పోయి గుళ్ళ పోయి పెళ్లి చేసుకున్నట్టు అయిపోతారా? పెళ్ళని ఉంటేనా? ఇప్పటికి అన్న గురించి ఎంత బాధపడుతుండ్రు. అన్న వ్యవసాయం చేస్తుండు, అగ్రికల్చర్ పని చేస్తుండు, ఎవరు పిల్లనిస్తారని చెప్తే మొన్న కొత్తలో మాట్లాడింది రాజని. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆయన పెళ్లి చేసుకుని ఎట్లా చెప్పు? ఇప్పుడు వానక్క బిడ్డవే కదా, వెన్నెల కదా? అవునక్క, నేను వాణి బిడ్డ వెన్నెలని. ఇలా నాకు మా ఇంట్లో పెళ్లి చూపులకు వస్తున్నా అని చెప్పారు. ఎక్కడ నాకు ఇష్టం లేని అతనితో నాకు పెళ్లి చేస్తారా అని నేను ఇష్టపడ్డ తేజతో పెళ్లి చేసుకున్నాను. మీ ఇద్దరికి చెప్పకుండా చేసుకున్నాడు నా తప్పేనే. కానీ 2 సంవత్సరాల నుంచి మేమిద్దరం ఇష్టపడ్డాం. వాళ్ళ ఇంట్లో కూడా ఆమెకు పెళ్లి సంబంధం చూస్తురు అన్నాక నాకు ఏం చేయాలో అర్థం కాక పెళ్లి చేసుకున్నా. నన్ను క్షమించుర్రే. అరే శివ, అయింది ఏదో అయిపోయింది. రజని వాళ్ళని లోపలికి తీసుకపో. అవునే, ఈ సంగతి తర్వాత ఫస్ట్ అన్నది పెళ్లి చూపులు చూసుకొని వచ్చిన తర్వాత మాట్లాడదాం. అరే నీకు పెళ్ళి అయిందని బయట తెలిసిందనుకో చెంప కలుగుతుంది, అర్థమవుతుంది. అన్న పెళ్లి చూపులో పోతున్నాం మేము, నీకు కూడా అయింది